अस्सलामुअलैकुम फ्रेंड्स, नमस्ते फ्रेंड्स। मन किचन लो मन रेसिपी करेपाक रईस। ఇది టిఫిన్ లోకి బాగుంటుంది। లంచ్ బాక్స్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్। దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాము। ఫస్ట్ గా ఆయిల్ ఇది ఒక 5 స్పూన్, ఆవాలు జీలకర్ర, ఇది వచ్చి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగ, చెక్క, కాజు, ఉప్పు, కరివేపాకు పౌడర్, ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామే ఆ పౌడర్, ఇది పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు 3, ఇవి పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 10 అయితే వేస్తున్నాము। హాఫ్ స్పూన్ వచ్చి పసుపు, ఇది కొద్దిగా కరివేపాకు। ఇప్పుడు ఇవి మనము పక్కన పెట్టుకొని తిరుగుబాటు చేద్దాం ఫ్రెండ్స్। ముందుగా మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేద్దాము। ఇది కొంచెం హీట్ ఎక్కల్లా। ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఇవి ఆవాలు జీలకర్ర వేస్తాండాము। దీంట్లోనే మనము పచ్చిమిరపకాయలు వేస్తాండాము, దీంట్లోనే కరివేపాకు వేస్తాండాము, ఇవి ఎర్రగడ్డ వేస్తాండాం ఫ్రెండ్స్। అలాగే ఇవి బిర్యానీ ఆకు, యాలకులు వేస్తాండాము। ఇవి కొంచెము బాగా ఫ్రై కావాలా। ఇప్పుడు ఈ ఎర్రగడ్డ అనేది కొంచెం పక్కకు మనం ఇట్లా జరుపుకొని ఈ కాజు అనేది దీంట్లో వేసేయాల। ఇది ఫస్ట్లో వేస్తే మాడిపోతాయి కాజు అనేది, అందుకని కొంచెం మళ్ళా ఇవి ఎర్రగడ్డ కొంచెం వేగిన తర్వాత వేయాల। ఇట్లా వేసి 1 నిమిషం ఇట్లా అని మళ్ళీ దీంట్లో ఇట్లా సపరేట్ మళ్ళీ ఇట్లా వేసేసి ఇంకా ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్, ఫ్రై కావాలా। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ అయిపోయింది। ఇవి కలర్ అనేది చేంజ్ అయినాయి। ఇప్పుడు మనము దీంట్లో ఇది పసుపు వేస్తాము, ఒక హాఫ్ స్పూన్ ఫ్రెండ్స్। ఇది ఒక హాఫ్ స్పూన్ వచ్చి సాల్ట్ వేస్తాము। మళ్ళా కొంచెము ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాల। ఈ పసుపు అనేది పచ్చి వాసన వెళ్ళే వరకు ఒక 2 మినిట్స్। ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది। ఇప్పుడు ఇది లాస్ట్గా మనము ఈ కరివేపాకు పౌడర్ అనేది వేసుకుందాము। అలాగే ఈ కొత్తిమీర లాస్ట్లో వేసేసి ఇంకా ఒక 2 మినిట్స్ కలిపేసి మళ్ళీ రైస్ వేసి కలిపేద్దాం ఫ్రెండ్స్। ఇది ఒకవేళ కరివేపాకు మీరు పచ్చిగా కూడా వేసి మిక్సీకి పట్టి అట్లా కూడా కరివేపాకు రైస్ అనేది చేయొచ్చు। నేనైతే ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకోండేది కరివేపాకు పౌడరు వేసి చేస్తాను। ఇది అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్। ఇట్లా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది। ఇది మనము సిమ్లో పెట్టుకొని రైసు ఇది మనము రెండు పావు అంటే 2 గ్లాసులు ఫ్రెండ్స్। ఇప్పుడు ఇది మనము 1.5 పావు కూడా వేయచ్చు। దీంట్లో వేసి ఇప్పుడు కలుపుకుందాము। ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి మనము। ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు మనము ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాము। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు మనము ఒకసారి టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్। బిస్మిల్లా।
టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.